హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు స్పెషల్ ఐటెం చూపించబోతున్నాను. అదేంటో కాదు, సజ్జ బూరెలు. సో ఈ సజ్జ బూరెలు మనం చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారనమాట. ముఖ్యంగా మన లేడీస్కి అయితే ఇది చాలా మంచిది. దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో చాలా స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుంది. ముందుగా మనం దీనికోసం సజ్జలను అయితే నానబెట్టుకుందాము. మేమైతే అరకిలో సజ్జలకి 1/2 కిలో బెల్లం యూజ్ చేస్తాము. సో ఆ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఈ సజ్జలు 3 గంటల వరకు బాగా నానిన తర్వాత ఎండబెట్టాలి. సో మాకు ఈ దుబాయ్లో ఎండబెట్టే స్కోప్ లేదు కాబట్టి మేమైతే ఈ ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాము. ఇదైతే కంప్లీట్గా కొంచెం కూడా తడి లేకుండా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాము. దాని తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. దీంట్లో 2 నుంచి 3 యాలకుల వరకు యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికోసం మనం 1/2 కిలో బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం పట్టకుండా జస్ట్ వాటర్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఈ వాటర్తో సజ్జపిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ సజ్జపిండిని గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోవాలి, లేకపోతే సజ్జ బూరెలు మెత్తగా రావన్నమాట. దీన్ని మనం 1 అవర్ పాటు నానబెట్టేద్దాం. 1 అవర్ తర్వాత పిండి ఇలా మెత్తగా తయారవుతుంది. దీని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని చేతిని నీటితో తడుపుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని నీటితో తడుపుకుంటూ ఇలా రౌండ్ సర్కిల్ షేప్లో ఎక్కువ లావుగా సన్నగా కాకుండా మీడియం థిక్నెస్లో ఇలా చేసుకోవాలి. అప్పుడే బూరెలు మంచిగా పొంగుతాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఒక బూర ఇంకో బూర తగలకుండా మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, మన అందరికీ నచ్చే, మన పిల్లలు ఇష్టంగా తినే సజ్జ బూరెలు అయితే రెడీ అయిపోయాయి. దీంట్లో మనం కోకోనట్ పౌడర్ అండ్ గసగసాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా టేస్ట్ని ఇస్తాయి. మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము. ఈ రెసిపీ గనక మీకు నచ్చితే కన్ఫామ్గా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.